అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను తిరిగి ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పలాసలో పర్యటించిన ఆయన భారతీయ రైల్వే మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆర్ఓబీ పూర్తయితే పలాసలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయన్నారు. అలాగే పలాసలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తాజా వివరాలను వెల్లడించారు. రాబోయే విద్యా సంవత్సరం నుండే తరగతుల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెలంగాణ చౌక్ లో పండ్ల పంపిణీ చేసిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాబోయే కాలంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపడతారని ఏనుగు మనోహర్ రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ పై వస్తున్న మరో వ్యక్తి ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. నల్గొండ నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కాన్వాయ్ ను తక్షణమే ఆపి క్షతగాత్రులను అంబులెన్స్ లో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మంత్రి స్వయంగా మాట్లాడి బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షాజహార్ ముసాఫిర్ ఖానాలో మర్కజ్ ఇమాం ఇబ్నేబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ కిట్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ముస్లిం మైనార్టీలో పేద వర్గానికి చెందిన మహిళలకు కూడా వెల్ఫేర్ సొసైటీ ఆదుకోవాలని కోరుకుంటున్నామని ఎంపీ తెలిపారు. కృష్ణా జిల్లా నారేపాలెం గ్రామంలో జరుగుతున్న భూ సర్వే పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ప్రక్రియలో ఖచ్చితత్వం పాటించాలని, రికార్డులను పక్కాగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వే బృందాల పనితీరును పరిశీలించి పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మేలు జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం కోసం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపట్టనున్న బీసీ సింహగర్జన సభను ప్రజలు జయప్రదం చేయాలని తిరుపతి బీసీ సంఘర్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 22న విజయవాడలో జరిగే బహిరంగ సభకు బడుగు బలహీన వర్గాల ప్రజలు తరలి రావాలని వారు కోరారు. అంతకుముందు సింహగర్జనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వృక్ష సంపదను కాపాడాల్సిన అధికారులే మహావృక్షాలు అడ్డంగా నరికేసిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపీడీఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. చట్టాలను అమలు చేసేవారే చట్టాలను తుంగలోకి తొక్కి నిర్దాక్షిణ్యంగా పచ్చని నీడనిచ్చే 18 చెట్లను తొలగించారు. దీనిపై పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. నిబంధనల మేర వ్యవహరించాల్సిన అధికారులే ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద శ్రీస్వామి అమ్మవార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆలయం సమీపంలోని పుష్కరిణి వద్ద అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడోపచార పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెద్ద కల్లేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వివిధ రకాల కళాకారుల బృందం, నృత్యాలు భక్తులను, చూపర్లను ఎంతగానో ఆకర్షించాయి. దేవాలయ అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి రాజవంశీయులు యార్లగడ్డ శివరామప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, సర్పంచ్ అరజా సంధ్యారాణి ప్రత్యేక పూజలు చేసి శ్రీ స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవారి క్షేత్ర పాలకుడైన శ్రీ బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామివారి ఆలయంలో 3వ రోజు వసంతోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారు పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శివ మండపంలో మల్లీశ్వర స్వామి అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రముఖ క్షేత్రం శని దోష నివారణకు ప్రసిద్ధిగాంచిన శ్రీ మందేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ ఉమా మందేశ్వర స్వామి, శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ ఉమా నాగేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో యుఎస్ఏ జట్టులోని భారత సంతతికి చెందిన ఆటగాళ్లు మొనాంగ్ పటేల్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన క్రికెటర్లు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత బాగుందని కెప్టెన్ మొనాంక్ పటేల్ కొనియాడారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలాదేవి ఇంట్లో భారీ చోరీ జరిగింది. చింతలపూడిలో ఉన్న ఆమె నివాసాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె గుంటూరులో కుమారుడి వద్ద ఉంటుండగా ఖాళీగా ఉన్న ఇంట్లోకి తెల్లవారుజామున చొరబడ్డారు. ఇంట్లోని అల్మారాలను పగులగొట్టి దుండకులు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, 1 లక్ష నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని ఐఐటీఏ మొయినాబాద్లో 25వ బ్యాచ్ పోలీస్ జాగ్లాల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. నేర పరిశోధనలో సరికొత్త జవజీవాలు నింపుతూ శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఈ బ్యాచ్కు చెందిన 76 జాగిలాలు ఇక విధుల్లోకి చేరనున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న ఈ జాగిలాలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరేడ్లో పాల్గొన్నాయి. ఈ 25వ బ్యాచ్లో తెలంగాణకు చెందిన 42 జాగిలాలతో పాటు బీహార్ సిఐడి విభాగం నుంచి 30, హైదరాబాద్ విమానాశ్రయ భద్రత కోసం సిఐఎస్ఎఫ్ నుంచి 4 జాగిలాలు శిక్షణ పొందాయి. వీటితో పాటు 76 మంది ప్రధాన హ్యాండర్లు, 29 మంది స్పేర్ హ్యాండర్లు కలిపి మొత్తం 105 మంది సిబ్బంది ప్రత్యేక శిక్షణను పూర్తి చేశారు. పోలవరం జిల్లాలో సచివాలయ ఉద్యోగి పెళ్లి పేరుతో మోసం చేశారని ఆరోపిస్తూ గిరిజన యువతి సచివాలయం ముందు నిరసన చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కూనవరం మండలం వెంకటాయపాలెం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఆంబోతు నరేష్ గత 4 ఏళ్లుగా ప్రేమకుమారిని పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా, మానసికంగా లోబర్చుకున్నారు. తీరా పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశారని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు గ్రామస్తులతో కలిసి సచివాలయం ముందు ఆందోళనకు దిగింది. న్యాయం జరగకపోతే ప్రాణాలు తీసుకుంటానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఏలూరు జిల్లా ఐటీడీఏ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లాలో విచ్చలవిడిగా అబార్షన్ కిట్ల అమ్మకాలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా మెడికల్ షాపుల్లో విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ హెచ్చరించింది. జిల్లా అధికారులకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని మనస్తాపానికి గురై వెంకన్న అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు ఆమె సదరు వ్యక్తితో కలిసి తనపై అక్రమ కేసులు పెట్టించిందని, పోలీసులు కూడా వారికే సహకరిస్తున్నారని వెంకన్న ఆరోపించాడు. తన పిల్లలను కూడా తనకి దూరం చేశారని, బతుకుపై విరక్తి కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన గోడును వెళ్లగక్కుతూనే కళ్ల ముందే పురుగుల మందు సేవించాడు. వెంకన్న ఆత్మహత్య యత్నాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితుడు ఆరోపించినట్లుగా వేధింపుల వెనుక అసలు కారణాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చార్మినార్ జోన్ పోలీసులు
భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 150 మంది పోలీసులతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు నిర్వహించి 8 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అదేవిధంగా గంజాయి విక్రయిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి అసాంఘిక శక్తులకు మద్యం విక్రయిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని 150 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్ వద్ద 1000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. మత్స్యపురం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ ఒడిశా వైపు నుంచి వస్తున్న వ్యాన్ను ఆపారు. డ్రైవర్ కిందకు దిగి పరారయ్యాడు. పోలీసులు వ్యాన్ను తనిఖీ చేయగా గోనె సంచుల్లో గంజాయి కనిపించింది. వ్యాన్లో ఉన్న 5గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సినిమా పైరసీ కేసులో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనికి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. దక్షిణ భారత సినిమాలు ఓటీటీ కంటెంట్ను అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించారనే ఆరోపణలతో రవిపై 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి రవి జైల్లోనే ఉన్నాడు. గతంలో అతని బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు, హైకోర్టు తిరస్కరించాయి. తాజాగా మరోసారి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కఠిన షరతులతో బెయిల్కు అంగీకరించింది. పాస్పోర్ట్ను కోర్టుకు సరెండర్ చేయాలి, సిసిఎస్ పోలీసుల ముందు హాజరు కావాలి, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు, ఇంటర్నెట్ వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న ఆదేశాలతో రవి జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు లేనప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు పెరిగి 83,450 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 25,725 వద్ద ముగిసింది.